ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కర్లపూడిలో ఉన్నామండి. ఈ చూసేదంతా కర్లపూడి. ఇది కర్లపూడి రెవెన్యూ కిందకి వచ్చిందండి. ఇది ఇటేమో ఈ మోతాడకండి ఇది కనపడేది. పెద్ద పరిమి వెళ్ళొచ్చు అటు నుంచి. అదిగోండి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అదేమో కమ్మాశ్రమం కొత్తగా కట్టారు. అంటే ఇంతకుముందు కట్టారు, ఓపెన్ అయింది అది. అది మోతాడక అక్కడ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇదంతా అమరావతి రోడ్డు అండి. ఆ లోపల ఇటు మనం డొంక రోడ్లో వచ్చాం. ఇదిగోండి ఇది డొంక రోడ్డు ఫేస్ అండి ఇది. అయితే కర్లపూడి రెవెన్యూ ఇటు పక్కేమో అది కనపడేదేమో కొండ, అనంతవరం వెంకటేశ్వర స్వామి కొండ అండి అది. అయితే ఇక్కడ మనకి 1 ఎకరం సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది డొంక ఫేస్ ఇది. ఇదిగోండి ఇది డొంక కనపడేది. ఇదిగోండి ఇక్కడ మనకి ఎకరం వచ్చింది అనమాట సేల్కి. ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది పొలం మొత్తం. అంటే ఇప్పుడు ఈ సాలు ఉంది కదండి, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కాడ నుంచి ఇదిగోండి డొంక రోడ్డు ఫేస్ లోపలికి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ చివర గెనుము ఉంది చూడండి, అక్కడ నుంచి అక్కడ వేప చెట్టు ఉంది కదా, అక్కడ నుంచి ఇదిగోండి ఆ చివరి వరకు ఇదంతా కలిపి ఇక్కడ మనకి ఎకరం అండి. ఇది ఎకరం వచ్చింది సేల్కి. డైరెక్ట్గా డొంక రోడ్డు ఫేస్ అండి ఇది. ఈ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కర్లపూడి రెవెన్యూ ఆల్రెడీ పూలింగ్లో ఉందండి ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎకరం కొనుక్కోవచ్చు. పూలింగ్లోకి వెళ్ళింది ఆల్రెడీ. ఇది పూలింగ్లో ఇచ్చుకుంటే మీకు అక్కడ పూలింగ్లో ప్లాట్ ఇస్తారండి. ఆ కనబడేదేమో రాజధాని ఫ్రెండ్స్. అది జూమ్ వేస్తున్నా చూడండి, అదిగోండి ఆ బిల్డింగ్స్ అవి మొత్తం రాజధాని అనమాట. అంటే ఇది కర్లపూడి రెవెన్యూలో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.